నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాం. హియర్ ఇట్ ఈస్. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పిఠాపురం నియోజకవర్గం. అవును, పవన్ ఎంట్రీతో అక్కడ రాజకీయం మరింత హీట్ ఎక్కుతోంది. ప్రస్తుతం వర్మను కలుపుకొని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ ఓటమే లక్ష్యంగా వైసీపీ కూడా గేమ్ ప్లాన్ ని సిద్ధం చేసుకుంది. మండలానికి ఇన్ఛార్జ్ ని నియమించుకుంది. అక్కడ పవన్ వర్సెస్ జగన్ గా మారింది బోర్డు. అవును, ఈ పోరాటంలో గెలుపు ఎవరిది అనే ప్రశ్న మాత్రం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పుకోవాలి. పిఠాపురం నియోజకవర్గం పవన్ ఎంట్రీతో ఒక్కసారిగా అక్కడ రాజకీయం హీట్ ఎక్కుతోంది. వర్మను కలుపుకొని వ్యూహాత్మకంగా ప్రచారంలోకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ ఓటమి టార్గెట్ గా వైసీపీ కూడా గేమ్ ప్లాన్ ని సిద్ధం చేసుకుంది. అక్కడ కీలకమైన నేతలను మండలానికి ఇన్ఛార్జ్ గా నియమించింది. ఈ నేపథ్యంలో పవన్ గెలుపుకి అడ్డంగా ఉన్న ఆ 10 అడ్డంకులేంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం యుద్ధంలో ఎవరిది గెలుపు? అంతకన్నా ముందు పవన్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందున్న 10 అడ్డంకులేంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అక్కడ ఏం జరగచ్చు అనేది మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. అంతకన్నా ముందు పవన్ కి అడ్డంగా ఉన్న ఆ 10 అడ్డంకులేంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ మై స్క్రీన్. స్థానిక అభ్యర్థి కాకపోవడం ఆయన ముందున్న ప్రధానమైన అడ్డంకి. మొట్టమొదటి అడ్డంకి స్థానిక అభ్యర్థి కాకపోవడం పవన్ కళ్యాణ్ ఆయన ముందున్న ప్రధానమైన సవాల్గా వినిపిస్తోంది. రెండోది ఏంటో చూద్దాం. హియర్ ఇట్ ఇస్. అలాగే హై ప్రొఫైల్ వ్యక్తి కాకపోవడంతో సెక్యూరిటీ సమస్యలు. ఏంటంటే ఆయన కనుక ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా సాధారణమైన కార్యకర్త కావచ్చు, లేకపోతే అభ్యర్థి కావచ్చు, అక్కడ హ్యాపీగా ప్రచారం నిర్వహించుకున్నప్పుడు అక్కడున్న ఇళ్లలోకి, అంటే సపోజ్ నేను ఇప్పుడు వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఇళ్ళు ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. అంటే భారీ సంఖ్యలో జనాలు అంత స్థాయిలో గుమిగూడే అవకాశం ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తి వెళ్తున్నప్పుడు మీరు విజువల్లో చూస్తే అర్థమవుతుంది. ఆయన ప్రచారం నిర్వహించినప్పుడు ఆయన కారులో వెళ్తున్నప్పుడే మొత్తం ఆ రోడ్డు మొత్తం కూడా జనాలు వస్తూ ఉంటారు. సో అటువంటి హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఇక్కడ ఎదురవుతూ ఉంటాయి. ఇది రెండోది. మూడోది ఏంటో చూద్దాం. మూడోది హియర్ ఇట్ ఈస్. ఊరు వాడ గల్లీలోకి వెళ్ళి ఓటర్లను కలవలేకపోవడం. అవును, కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ ఊర్లలో కావచ్చు, వాడలో కావచ్చు, గల్లీలోకి వెళ్ళి అక్కడ ఓటర్లను నేరుగా కలవలేకపోవడం, అందరినీ కలవలేకపోవడం. నిన్న చూసాం కొన్ని సందర్భాల్లో ఆయన వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాధారణ అభ్యర్థి లేకపోతే, అంటే ఆన్ అండ్ యావరేజ్గా తీసుకున్న ఒక అభ్యర్థి, సగటున ఒక అభ్యర్థి కనుక వెళ్ళి ఇంట్లో వెళ్ళి పలకరించి వాళ్ళతో మాట్లాడి ప్రచారం చేసుకునే పద్ధతికి, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి కాస్త ఇక్కడ అభిమానుల నుంచి తాకిడి కావచ్చు, లేకపోతే ఆయన చూడడానికి వచ్చే వ్యక్తులకు సంబంధించి కావచ్చు, దాని విషయంలో అంత ఈజీ కాదు అనే మాట ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఇది మూడోది. ఇక నాలుగో అడ్డంకి ఏంటో సార్ చూద్దాం. నియోజకవర్గ జనసేన క్యాడర్లు ఆధిపత్య పోరు అనేది ఇక్కడ వినిపిస్తోంది. అవును, ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి జనసేన క్యాడర్లోనే కాస్త ఇష్యూస్ ఉన్నాయి, ఆధిపత్య పోరు ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. దీంతో పాటు ఐదో పాయింట్ ఏంటో చూద్దాం. ఐదోది హియర్ ఇట్ ఇస్. టీడీపీ జనసేన మధ్య సమన్వయ లోపం అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థి ప్రకటన, అంటే ఆయన పేరు ప్రకటించుకున్న తర్వాత పిఠాపురం నుంచి నేను బరిలోకి దిగుతున్నానని ప్రకటించుకున్న తర్వాత టీడీపీ సంబంధించి వర్మ అక్కడ ఎంతూసియాస్టిక్, అంటే అక్కడి నుంచి బరిలోకి దిగాలనుకున్నారు. కానీ వర్మకు సంబంధించి ఆయన అనుచరుడు కావచ్చు, లేకపోతే ఆయన క్యాడర్ కావచ్చు, అసమ్మతి వ్యక్తం చేస్తుంది. సో అక్కడి నుంచి కూడా సమన్వయ లోపం ముందే అనే మాట కంటిన్యూ అవుతున్న నేపథ్యం. అఫ్కోర్స్ వర్మ ఆయన ఒప్పుకున్నారు కలిసి పనిచేయడానికి, కానీ ఎక్కడో ఇంకా క్యాడర్కి సంబంధించి ఇంకా జీర్ణించుకోవడానికి కాస్త టైం పడుతుందేమో అనే మాటలో భాగంగా సమన్వయ లోపం కనిపిస్తుందనే మాట అక్కడ క్లియర్ కట్గా వినిపిస్తోంది. ఇది ఐదో అడ్డంకి. ఇక ఆరో అడ్డంకి ఏంటో చూద్దాం. హియర్ ఇట్ ఇస్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సపోర్ట్ పైనే పూర్తిగా ఆధారపడడం. ఇది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక ముఖ్యంగా ఆయన వెళ్ళి వర్మని కలవడం కావచ్చు, లేకపోతే అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తే కనుక క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ అక్కడ వర్మ మీద ఆధారపడ్డారు అనే మాట అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇది ఆరో పాయింట్. ఇక ఏడో పాయింట్ ఏంటో చూద్దాం. ఏడో పాయింట్ ఇదిగో. జనసేనకు బూత్ లెవెల్ ఇన్ఛార్జ్లు లేకపోవడం. ఇది ఒక బిగ్గెస్ట్ హర్డల్ అంటే కనుక ఉన్న మాట వినిపిస్తుంది. ఎందుకంటే కనుక ఇటువంటి వాటిని అధిగమించాలి. కానీ ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే జనసేనకు సంబంధించి బూత్ లెవెల్లో ఇన్ఛార్జ్ లేకపోవడం ఇక్కడ
మరొక ప్రధానమైన అడ్డంకిగా మారే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. ఇక 8వ అడ్డంకి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. మండలాలు గ్రామాల వారీగా క్యాడర్తో నేరుగా పరిచయం లేకపోవడం. సాధారణంగా ఒక లీడర్కి క్యాడర్తో కనుక పూర్తి స్థాయిలో కనెక్టివిటీ ఉంటే కనుక, వాళ్ళతో నేరుగా మాట్లాడగలిగి ఆ కనెక్టివిటీ ఉంటే కనుక సక్సెస్ అనేది చాలా 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 త్వరగా చేరువయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మండలాలు గ్రామాల వారీగా చూసుకుంటే కనుక అక్కడ క్యాడర్తో నేరుగా పరిచయం లేదు అనే మాట పవన్ కళ్యాణ్కి సంబంధించి వినిపిస్తోంది. ఇది మరొక అడ్డంకిగా మారే అవకాశం ఉంది అనే ప్రచారం జోరందుకుంది పిఠాపురం సంబంధించి. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 9వది, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మధ్య సఖ్యత కుదరలేదు అనేది ఇక్కడ వినిపిస్తున్న మరో మాట. దీనికి సంబంధించి ఎందుకంటే జనసేనకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఎప్పుడైతే పిఠాపురం నుంచి ఆయన పేరు ప్రకటించుకున్నారో అక్కడి నుంచే మనం చూడొచ్చు. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్కి ఇది చెప్పుకోవచ్చు. ఒకవేళ కనుక సఖ్యత కావచ్చు, లేకపోతే అక్కడ సిచ్యువేషన్స్ ప్రాపర్గా ఉండుంటే కనుక అప్పుడు అసమ్మతి రాజుకోకపోయి ఉండొచ్చు అనే మాట ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. ఇది ఒక 9వ పాయింట్. ఇక ఆఖరి పాయింట్ ఏంటో చూద్దాం. 10వ పాయింట్ ఏంటి? ఎస్, బలంగా ఉన్న వైసీపీ క్యాడర్ లీడర్లను ఎదుర్కొని నిలవాలి. ఇక్కడ వైసీపీకి సంబంధించి ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే కనుక అక్కడ పోటీలో ఉంది వంగా గీత. ముఖ్యంగా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, అట్ ద సేమ్ టైం ప్రజారాజ్యంలో పనిచేశారు. దాంతోపాటు అక్కడ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది వంగా గీతది. అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ కూడా వంగా గీత కంటెస్ట్ చేసిన అని తెలిసిన తర్వాత కూడా పార్టీలోకి ఆహ్వానించారంటే కనుక అర్థమవుతుంది అక్కడ వంగా గీత ఏంటి అనేది. సో ఈ నేపథ్యంలో వంగా గీతతో పాటు అక్కడ మండల ఇన్ఛార్జ్లుగా మిథున్ రెడ్డిని కావచ్చు, లేకపోతే అలా మండలానికి ఇన్ఛార్జ్ని నియమించిన పరిస్థితి. సో ఇటువంటి సినారియో ఉంది కాబట్టి ఈ 10 అడ్డంకులను దాటుకొని ఆయన వీటిని ఎలా అధిగమిస్తారనే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతోంది. సో అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురం నుంచి పోటీ చేస్తారనగానే అక్కడ అసమ్మతి రాజుకుంది. బట్ ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ ప్రధాన 10 అడ్డంకుల్లో ముఖ్యంగా వినిపిస్తున్న మాట బూత్ లెవెల్ కార్యకర్తలకు సంబంధించి కమ్యూనికేషన్ లేదు అనేది ఒకటి. దాంతోపాటు జనసేనలోనే అక్కడ ఇష్యూస్ ఉన్నాయనేది. ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ పిఠాపురంలో? అంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారా అన్నది జన సైనికుల్లో కావచ్చు, పిఠాపురంలో కొంతమంది వర్గాల్లో కూడా ఆనందం అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గతంలో 2019 ఎన్నికల్లో ఏదైతే 2 చోట్ల పోటీ చేసి ఓటమి చవి చూశారో, కానీ ఇప్పుడు ఆ 2024 ఎన్నికల్లో కేవలం 1 చోట మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, లేదంటే ఆ గెలుపుకి ఎన్ని ఆటంకాలు ఉన్నాయని చూసుకుంటే దాదాపుగా మనకి 10కి పైగానే ఆటంకాలు ఉన్నాయని మనం ప్రధానంగా క్లియర్ గా చెప్పొచ్చు. మొదటగా మనం చూసుకుంటే ఆయన ఆ పవన్ కళ్యాణ్ అలా ఒక పవర్ స్టార్ గా ఎంతో పేరు గుర్తింపు ఉన్నది. అలాగే కాకుండా ఒక సినీ నటుడుగా ఎంతో గుర్తింపు ఉండడంతో మొత్తం ఆ ఇండియా వేదిక కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి నాయకుడు ఒక పిఠాపురం ఒక సాధారణ ఒక పట్టణంలో చిన్న పట్టణంలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అతను చూసేందుకు భారీగా అభిమానులు వస్తున్నారు, కార్యకర్తలు అందరూ కూడా వస్తుంటారు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కాబట్టి తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలో తిరగాలి. కానీ గల్లీ తిరగాలి, వీధి తిరగాలి, అలాగే ఊరు కూడా మొత్తం ప్రతి అనుమానము కూడా తిరిగి తన ఓట్లను అయితే అభ్యర్థించాలి, నన్ను గెలిపించాలని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా వారాహి సభ మొదటగా ప్రారంభించినప్పుడు కూడా అదే అన్నాడు, మిమ్మల్ని అర్జిస్తున్నాను, ఓట్లు నన్ను గెలిపించని అన్నాడు. అదే విషయం ప్రతి ఊరుకు వెళ్ళి వాడకు వెళ్ళి మాట్లాడితేనే కానీ తన యొక్క పరిస్థితి అయితే తెలియదు, ఓట్లలో నాడి కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఓట్లు అడిగేందుకు ఒకవేళ వెళితే గ్రామాల్లోకి వెళ్తే అతని సెక్యూరిటీ ప్రాబ్లం ప్రధానంగా మొదటి రీజన్ గా చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు మొన్న మొదటిసారిగా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. అభిమానులు పవన్ కళ్యాణ్ చూడాలని, ఎంతో అతనితో మాట్లాడాలని, అతనితో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలని ఎంతో తహతహలాడారు. కానీ బౌన్సర్లు చేసినటువంటి హడావడికి అందరూ కూడా భయపడిపోయిన పరిస్థితి. దానితో బౌన్సర్లతో పాటు సెక్యూరిటీ మొత్తం ఓవరాల్ గా అతనికి చాలా సెక్యూరిటీ ఎక్కువ ఉంది. దీంతో దానికన్నా ముందు చూసుకుంటే కనుక ప్రకాష్, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి, ముఖ్యంగా జనసేనకు సంబంధించి అక్కడ జనసేనలోనే ఇష్యూస్ ఉన్నాయి అనేది మాట. అంటే ఎవరెవరికి పడటం లేదు, ఎన్ని వర్గాలు ఉన్నాయి, ముఖ్యంగా వాటిని ఎట్లా సమన్వయపరిచే ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఇష్యూ ఏమైనా కొలుక్కొచ్చే దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా జనసేనాని?
ఎస్, మొదటగా మనం ఆ 5 రూపాయల ప్రచారం విషయంలో అటువంటి అడ్డంకులు ఉంటే ప్రధానంగా అక్కడ నియోజకవర్గంలోనే కొంచెం అసంతృప్తి. అంటే జనసేన పవన్ కళ్యాణ్ అధినేతలు వస్తే ఇప్పుడైతే నేను నియోజకవర్గంలో లీడ్ తీసుకోవాలి, అతను ఉంటాడా ఇక్కడ లోకల్ గా ఉండడు, అతను బయటగా ఉంటాడు కాబట్టి నియోజకవర్గంలో నేను లీడ్ తీసుకోవాలి, జనసేన నుంచి నేను ఉంటానంటూ పోటీ పడుతూ అతనికైతే మెప్పించే ప్రయత్నాలు అయితే చేసేందుకు అందరూ కూడా తహతహలాడుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ అందులో ఒకరితో మాట్లాడితే మరొకరితో ఒకరు అసంతృప్తితో ఉంటున్నారు. ఈ విధంగా అందరూ కూడా ఎవరి ముఖం పెడముఖం కింద జన సైనికుల్లోనే కొంతమంది టికెట్లు ఆశించిన వారు కూడా ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ నాన్ లోకల్ అభ్యర్థి కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించారని చెప్పేసి లోకల్ అభ్యర్థులు కూడా గతంలో అసంతృప్తి అయితే నెలకొన్నాయి. అంతేకాకుండా తన టికెట్ ఆశించిన నాయకులు కొంతమంది లోకల్ గా ఉన్నారు. ఒక 5, 6 ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళతో కలిసి వెళ్ళడం ఇవన్నీ కూడా పరిణామాలు కొంతమందికి కూడా నచ్చని పరిస్థితి ఉంది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పవన్ కళ్యాణ్ వాళ్ళతో ఏ విధంగా ఉంటారు, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, లోకల్ ఎవరు ఉంటారు అనేది కూడా అక్కడ ప్రశ్నార్థంగా మారింది. ఆ లోకల్ గా ఒక కమిటీ వేస్తాడా పవన్ కళ్యాణ్, వేరే విధంగా ముందుకు వెళ్తారనేది కూడా అక్కడ ఆసక్తికరంగా మారింది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఏ విధంగా ఎవరు ఉండి కలుపుకుంటారు ఏంటనేది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక పక్కన టీడీపీతో కలుపుకుని వెళ్తున్నటువంటి వర్మను అయితే పక్కన పవన్ కళ్యాణ్ బొజ్జగించడం, చంద్రబాబు బొజ్జగించడం అని కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ అయితే నేను గెలిపించే బాధ్యత నాది, 1,00,000కు పైగా మెజార్టీ ఇస్తానంటూ పక్కన అయితే వర్మ చెప్తున్నారు. కానీ కింద ఉన్నటువంటి టీడీపీ కేడర్ కూడా కొంచెం అసంతృప్తి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చారు, టీడీపీ మమ్మల్ని కలిసిపోకుండా వెళ్ళారు, మా ప్రచారానికి పోతున్నారు, జన సైనికులు మాకు సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ టీడీపీలో కావచ్చు, అలాగే జన సైనికుల్లో కావచ్చు ఈ విధమైనటువంటి పొరపాటు ఉందని చెప్పాలి. ఇటువంటి వాటిని కూడా పవన్ కళ్యాణ్ సర్దిద్దుకుని వాళ్ళ కేడర్తో వెళ్తారా అనేది కూడా మరొక అంశంగా చెప్పాలి. మరొక అంశం చూసుకుంటే బూత్ లెవెల్, అంటే జనసేనకి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు, నాకు 21 సీట్లకు ఎందుకు ఒప్పుకున్నానంటే నాకు కింద స్థాయి వరకు కూడా ఎటువంటి కేడర్ లేదు కాబట్టి నేను ఈ విధంగా ఒప్పుకున్నానని చెప్పేసి అంటున్నారు. అందుకోసమే నేను కింద స్థాయి వరకు అలాగే బూత్ లెవెల్ వరకు కూడా ఎటువంటి నా కమిటీలు లేవు, కమిటీలు లేకపోవడం వల్లే నేను కొన్ని సీట్లకు మాత్రమే గెలుపు గుర్రాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కమిటీలు ఎంతంత మాత్రంగా ఉన్నాయి, గతంలోనే ఇన్ఛార్జి వేశారు, ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎటువంటి కమిటీలు వేయలేదని ఒక వాదన కూడా ఉంది. ఈ పరిణామాలు టీడీపీకి అయితే పూర్తి స్థాయిలో కింద స్థాయి వరకు కూడా ఈ యొక్క బూత్ కమిటీ నెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే దీనికైతే ఓటింగ్ ఏ విధంగా చేయాలి, ఎలక్షన్ ఏ విధంగా చేయాలి అన్ని కూడా అవగాహన ఉంది. జనసేన కేడర్కి అయితే ఎటువంటి అవగాహన ఉందనేది కూడా కొంచెం ఆలోచించవలసిన అవసరం. కింద స్థాయి నాయకులు కూడా ఇప్పటికే మమ్మల్ని కలవలేదు, పవన్ కళ్యాణ్ 4 రోజులు వచ్చినా మమ్మల్ని ఎంతో పరిచయం చేయలేదని ఒక అసంతృప్తి అయితే వీళ్ళందరిలో ఉంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళందరం కూడా కింద స్థాయి గ్రామం వరకు ఉన్నటువంటి నాయకులు కలుపుకుని వెళ్ళగలిగితేనే ఇటువంటి గెలుపుకు ఇటువంటి కారణాలన్నీ కూడా దోహదపడతాయని చెప్పాలి. లేని పక్షంలో వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉండే పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. చెప్పాలి సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ 10 అడ్డంకుల్ని ఒక్కసారి టక్క చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి పాయింట్ స్థానిక అభ్యర్థి కాకపోవడం, ఇక రెండోది హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో సెక్యూరిటీ సమస్యలు, ఇక మూడో అడ్డంకి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఊరు వాడ గల్లీల్లోకి వెళ్ళి ఓటర్లను కలవలేకపోవడం. 4వది నియోజకవర్గంలో జనసేన క్యాడర్లో ఆధిపత్య పూర్వం. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం, టీడీపీ జనసేన మధ్య సమన్వయ లోపం. ఇక నెక్స్ట్ పాయింట్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సపోర్ట్ పైనే పూర్తిగా ఆధారపడ్డాం. ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక జనసేనకు బూత్ లెవెల్ ఇన్ఛార్జ్లు లేకపోవడం. మరొక పాయింట్ మండలాలు గ్రామాల వారీగా క్యాడర్తో పరిచయం లేకపోవడం. ఇక మరొక పాయింట్ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మధ్య సఖ్యత కుదరకపోవడం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బలంగా ఉన్న వైసీపీ క్యాడర్ లీడర్లను ఎదుర్కొని నిలవడం. అవును, మొత్తంగా ఈ 10 అడ్డంకుల్ని దాటుకొని ఎలా ముందుకు వెళ్తారు, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ అని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ప్రచారంలో హోరెత్తిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది పిఠాపురం రాజకీయం అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తారని ఒక ఉత్కంఠ మాత్రం రోజుకి పెరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.